దొడ్డి కొమరయ్య జోహార్ దొడ్డి కొమరయ్య జోహార్ దొడ్డి కొమరయ్య జోహార్ జోహార్. ఈరోజు కామ్రేడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలుపుతూ, దొడ్డి కొమరయ్య చరిత్ర ఏంటి, ఆయన అమరత్వం ఏంటి, దొడ్డి కొమరయ్య ఎవరు అసలు, దొడ్డి కొమరయ్యని వల్ల ఈ మంతని బ్రిడ్జి దగ్గర ఆ నిర్మాణం ఎందుకు జరిగిందనే దాని మీద రెండు ముచ్చట్లు మాట్లాడుకుందాం. కామ్రేడు దొడ్డి కొమరయ్య 1927 ఏప్రిల్లో ఆయన పుట్టడం జరిగింది. ఆయన సామాజిక వర్గము కుర్మ. అయితే అప్పుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామాలలో భూస్వాములు, హైదరాబాదులో రజాకారుల పాలన ఉన్నప్పుడు గ్రామాలలో ఏ విధంగా అణిచివేత, సామాజికంగా ఎన్ని ఇబ్బందులు మన అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు జరిగినటువంటి దొడ్డి కొమరయ్య ఉమ్మడి నల్గొండ జిల్లా కడివెండి గ్రామం. ఆయన వాళ్ళన్న దొడ్డి మల్లన్న. అప్పటికే ఆ ఊళ్ళో విష్ణూరు రామచంద్రరావు అనే దొర మరి మామూలుగా ఉండకపోయేది అణిచివేతలు. వారి తల్లి అయినటువంటి జానమ్మ అక్కడ అరాచకాలకు ఎదురులేని అటువంటి వ్యవస్థ. అప్పుడు గడిలల్లా తీసుకుపోయి మరి అనేక రకాల హింసలు చేసేటువంటి వ్యవస్థ. వాళ్ళ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఆనాడు ఆంధ్ర మహాసభ ఆనాడు ఒక సంఘం పెట్టడం జరిగింది. ఆ సంఘంలో దొడ్డి మల్లన్న నాయకత్వం లోపల మరి అక్కడ ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా సంఘం పెట్టుకుంటే అప్పుడు ఆ సంఘాల పేరు ఏంటంటే కారపొడి సంఘం, ఒడిశల సంఘం, గుత్పల సంఘం అని సంఘం పెట్టుకొని ఆ రోజు గుత్పల సంఘంగా ఏర్పడి మరి ఊరేగింపుగా ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా మనము మాట్లాడదామని చెప్పి మరి వాళ్ళ ఇంటికి దగ్గరికి పోతూ ఉంటే లోపట ఉన్నటువంటి జానమ్మ గుండాలు తుపాకులతోటి కాలిస్తే కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ముందు వరుసలో ఉన్నటువంటి, అప్పుడే ఆయన వాస్తవంగా ఆ ఊరేగింపులో లేడు, కానీ అక్కడ ఊరేగింపు జరుగుతుందని తెలియగానే మరి దొడ్డి కొమరయ్య అన్న నాయకత్వం లోపల మనం పనిచేయాలని చెప్పి ఆయన మేకలో పోయి ఆ ఇంటికాడ మేకలను తోలేసి దొడ్డి కొమరయ్య ఉటావుటిన ఉరికొచ్చి అన్న దగ్గర నిలబడి మరి ఆనాటి నాయకత్వంలో పాల్గొన్నటువంటి దొడ్డి కొమరయ్య ఈ అమరుడు. ఈ అమరత్వం మామూలుగా లేదు. ఇవల్ల ఆనాడు అమరుడు అనడానికి కారణం ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటి గుండాలు, జానమ్మ గుండాలు ఏదైతున్నారో మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడదామని పోతే మాట్లాడకుండానే లోపల ఉండి కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో మొట్టమొదటిసారి ఆయన దొడ్డి కొమరయ్య కడుపుల నుంచి దిగి మరి అదే తూటాలు కాకుండా ఇంకా తూటాలు పడితే దొడ్డి మల్లన్నకు, మంగళ కొండయ్యంటలకు ఇద్దరికి కూడా గాయాలు జరగడం జరిగింది. అయితే ఈ అమరత్వం అంతటితో ఆగలేదు. ఆనాడు ఏదైతే ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు ఉద్యమాలు మొదలవుతున్నాయో అప్పుడే ఆ దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని తీసుకొని ఇవాళ భారతదేశంలో అది దిక్సూచిగా లేచింది. ఇవాళ తెలంగాణ రావడానికి కూడా దొడ్డి కొమరయ్య అమరత్వం ఇవాళ పనిచేసింది అనేది మనం అందరం గుర్తించాలి. ఈ అమరవీరులను ఎందుకు స్మరించుకుంటున్నాం? ఆనాడు అన్యాయాలకు వ్యతిరేకంగా, ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ మహనీయుల చరిత్ర తెలిస్తే రేపు అన్యాయాలు జరిగినప్పుడు కూడా ఈ అన్యాయాలకు వ్యతిరేకించాలంటే వాళ్ళ చరిత్ర స్ఫూర్తిగా తీసుకొని మరి దొడ్డి కొమరయ్య నాయకత్వంలో వాళ్ళ కలలుగన్నటువంటి ఈ రాజ్యం కోసం మనం అందరం పనిచేయాలనే ఇవాళ మంత్రిలో పుట్టమది గారు నాయకత్వం లోపల ఆనాడు కోరిన కోరిక మేరకు దొడ్డి కొమరయ్య చరిత్ర మనం చూడాలన్నప్పుడు, దొడ్డి కొమరయ్య గురించి మనం చూసుడు కదన్నా వాళ్ళ ఇంటికి పోయి కూడా వద్దామన్నప్పుడు కొంతమంది మిత్రులందరూ కలిసి దొడ్డి కొమరయ్యలో ఇంటికి పోయి అక్కడ మాట్లాడి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ దొడ్డి కొమరయ్య నిర్మాణం చేయడం జరిగింది. వాస్తవంగా ఈ చరిత్ర తెలవాలని ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పుట్టమది గారు ఆనాడు సంకల్పంగా చేయబట్టే ఇవాళ ఈ మహనీయుల విగ్రహాలు పెట్టుకున్నాం. మహనీయుల విగ్రహాలు పుస్తకాలు ఎందుకు చదువుతాం? మనం పుస్తకాలలో చరిత్ర తెలుసుకోవాలని చదువుతాం. ఈ మహనీయులను కూడా చూసినప్పుడు దొడ్డి కొమరయ్య చరిత్ర ఏంది, మరి మిగతా వాళ్ళ చరిత్ర ఏంది, ఇప్పుడు ఛత్రపతి శివాజీ చరిత్ర ఏంది, ఈ మహనీయుల చరిత్ర తెలుసుకోవడానికి చెప్పుతే ఇనే అటువంటి పరిస్థితులు లేవు కనుక ఈ మహనీయులను ఏదైతే విగ్రహాలు చూసిన తర్వాత కనీసం తెలుసుకుంటారని, ఈ సమాజం మారుతుందని ఆనాడు మా కోరిక మేరకు పుట్టమది గారు ఇది పెట్టడం జరిగింది. ఆ విధంగా అనేక ఇవాళ విగ్రహాలు పెట్టడం జరిగింది. చరిత్ర తెలుసుకోవాలి, చరిత్ర పుటాలకు వెళ్ళిపోవాలి. ఆ మహనీయుల ఏవైతే కనీస ధర్మం వాళ్ళు చేసిన దాంట్లో మనం పనిచేయాలని కోరుతూ ఇక రాబోయే రోజుల్లో మరి వారి ఆశయాలు
ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆశయాల కోసం మనం ముందుకు పోవాలని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు జరుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నా. జై దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్యకు సాధిస్తాం దొడ్డి కొమరయ్య ఆశయాలను, సాధిస్తాం దొడ్డి కొమరయ్య ఆశయాలను. జై తెలంగాణ, ఉత్తమమైన నాయకత్వం, జై తెలంగాణ. ఏంటి మీరు అందరు రైట్. ఓకే రైట్. తిరుగుతాను. ఛత్రపతి శివయ్య ఆశయాలను, ఛత్రపతి శివయ్య ఆశయాలను. ఈరోజు గౌరవనీయులు మన అందరి ప్రియతమ నాయకుడు బహుజన బిడ్డ గౌరవనీయులు మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు ఛత్రపతి శివాజీ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో ఏదైతే బ్రిడ్జి పైన ఉన్నటువంటి విగ్రహాలు మరి పుట్టమదన్న గారు పివి నరసింహారావు దగ్గర నుంచి మొదలుకుంటే మరి జగజీవనరావు జ్యోతిరావు పూలే వరకు అనేక విగ్రహాలు పెట్టినందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన మన బీసీ నాయకుడు అయినటువంటి పుట్టమదన్నకు ప్రతివంతి పాదాభరణ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విగ్రహాలు వారి యొక్క చరిత్రల గురించి మరి ప్రజలు తెలుసుకోవాలి. మరి ప్రజలు పుస్తకాలు చదివి మరి రాజ్యాంగాన్ని ఏ విధంగా అంబేద్కర్ పొందుపరిచిండు అది తెలుసుకోకపోతే మనం ఇంకా అట్టాడి వర్గాలనే మరి కూలబడిపోతామనేటువంటి విషయాన్ని గమనించాలని ఈ ప్రాంత ప్రజానీకానికి నా శిరసు వంచి పాదాబంధం తెలియజేస్తానా. ఇందాక చెప్పిండు బక్కన్న గారు దొడ్డి కూర ఏ విధంగా తుపాకులకు బలైండు అన్నటువంటి విషయాన్ని. మరి నేను నిన్నగా మొన్న కూడా సర్దార్ పాపన్న ఏ విధంగా బలైండు, మన బిడ్డలమే బలవుతున్నాం. మరి పెత్తందారులే రాజ్యాలు వెళ్తున్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ రాజ్యాధికారం మరి మన ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు రావాలని ఛత్రపతి శివాజీ అటువంటి మహానీయులను కొనియాడవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ సర్దార్ పాపన్న కానీ, జగజీవనరావు కానీ, సాకలైలమ్మ కానీ, అక్కడ ఉన్నటువంటి సావిత్రిబాయి జ్యోతిరావు పూలే కానీ అనేక మంది గురించి మరి ఆలోచించి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి వెళ్ళలా మరి నెవరేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మిత్రుడు శంకర్లాల్ వీళ్ళందరూ కూడా వారు అంబేద్కర్ జన్మస్థానాన్ని కూడా పోయి రావడం జరిగింది. నిజంగా అది పుణ్యం. మరి పుట్టమదన్న గారు ఆ ప్రాంతాలను సందర్శించి అనేక విషయాలు తెలుసుకున్నందుకు ఈ మంత్రి ప్రజల పక్షాన రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే పుట్టమది గారికి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తారు. భారీ మెజార్టీపై గెలుస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు ఎల్లవేళ దీవించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. పుట్టమదన్న గారి నాయకత్వం, పుట్టమదన్న గారి నాయకత్వం, హరీష్ రావు నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ.